వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు. అస్సాం సీఎంను తొలగించాలంటూ జమాతే ఉలమాయి హింద్ డిమాండ్. బీజేపీ తనకు సైద్ధాంతిక శత్రువు, డీఎంకే రాజకీయ ప్రత్యర్థి అని ప్రకటించిన టీవీకే విజయ్. రైలు నుంచి తోసేశాడన్న ఆరోపణలు, ఢిల్లీ సారాయి రోహిల్లా ఘటనపై ఆర్పీఎఫ్ వివరణ. అస్సాంలో జరుగుతున్న ముస్లింల బహిష్కరణ, సీఎం హిమంత్ బిశ్వ శర్మ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలపై జమాతే ఉలమాయి హింద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆగస్టు 21న అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదనీ ఆధ్వర్యంలో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో అస్సాంలో తాజాగా జరిగిన బహిష్కరణ చర్యలతో 50,000కు పైగా కుటుంబాలు నిరాశ్రయులయ్యారని కమిటీ పేర్కొంది. జమాత్ తీర్మానంలో మేము కేవలం మియా ముస్లింలను మాత్రమే బయటకు పంపుతున్నాం అని సీఎం శర్మ చేసిన వ్యాఖ్యను స్పష్టమైన సామాజిక వైషమ్యానికి నిదర్శనమని పేర్కొంది. ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించడంతో పాటు విదేశ ప్రసంగాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత రాజ్యాంగ సంస్థలను కోరింది. అలాగే బహిష్కరణకు గురైన కుటుంబాలకు తక్షణ పునరావాసం కల్పించాలని, ఇలాంటి బహిష్కరణ చర్యలకు ముందుగా నిష్పాక్షిక సర్వేలు జరపాలని, ప్రజాప్రతినిధులు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ అంశంపై జమియత్ గాజాలో జరుగుతున్న పాలస్తీనా జనసంహారాన్ని ఖండిస్తూ దాదాపు 1,00,000 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారని, ఆకలిని యుద్ధ ఆయుధంగా వాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ దాడులను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు, అరబ్ దేశాలు కలిసి ముందుకు రావాలని, వెంటనే కాల్పుల విరమణ కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మదురైలో తమిళ సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, టీవీకే రహస్య ఒప్పందాలు చేసుకునే పార్టీ కాదని, ప్రజలను మోసం చేసే పార్టీ కాదని స్పష్టం చేశారు. టీవీకే తక్షణ రాజకీయ లాభం కోసం కాకుండా ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఏర్పడిందని తెలిపారు. తమిళనాడు ప్రజలు, మహిళలు, యువత తనతో ఉన్నారని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. తన ప్రసంగంలో తమిళనాడు మత్స్యకారుల సమస్యలను ప్రస్తావిస్తూ ఇప్పటి వరకు 800 మంది మత్స్యకారులపై శ్రీలంక నావికాదళం దాడులు జరిగాయని చెప్పారు. కచ్చతీవు దీవులను తిరిగి తీసుకురాగలరా అంటూ నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. ఇది కేవలం మత్స్యకారుల డిమాండ్ మాత్రమే కాకుండా తమిళ గౌరవానికి సంబంధించిన అంశమని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ తనకు సైద్ధాంతిక శత్రువు, డీఎంకే రాజకీయ ప్రత్యర్థి అని విజయ్ ప్రకటించారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతే పార్టీ తొలి ప్రాధాన్యమని, రైతులు, యువత, లింగ మార్పిడి సమాజం, దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక మద్దతు కలిగిన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి టీవీకే కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. తన ప్రసంగాన్ని విజయ్, సింహం ఎప్పుడు వినోదం కోసం బయటకు రాదు, వేటాడేందుకే వస్తుంది అంటూ ముగించారు. టీవీకే కేవలం రాజకీయాల కోసం కాకుండా ప్రజల కోసం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎక్స్లో షేర్ అయిన వీడియోలో ఓ యువకుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడని ఆర్పీఎఫ్ అధికారి గుర్తించారు. సాధారణంగా జరిమానా విధించాలి లేదా తదుపరి స్టేషన్లో దించేయాలి. కానీ వీడియోలో ఆ అధికారి ఆ యువకుడిని బలవంతంగా రైలు నుండి తోసేస్తున్నట్లు కనిపిస్తోంది. అదే ట్రైన్లో ఉన్న ఇతరులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. పైగా వారిపైనే ఆర్పీఎఫ్ అధికారి దురుసుగా ప్రవర్తించడం కూడా వీడియోలో కనిపించింది. ఈ దృశ్యాలను ఓ ప్రయాణికుడు రహస్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎక్కడ జరిగిందో ఇప్పటి వరకు తెలియకపోయినా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ లేకుంటే జరిమానా వేయాలి, స్టేషన్లో దించేయాలి, కదులుతున్న రైలు నుంచి తోసేయడం ఏంటి అని, యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన దేవుడా అంటూ పలువురు కామెంట్లు చేశారు. రైల్వే మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఢిల్లీలోని ఆర్పీఎఫ్ స్పందించింది. వీడియోలో కనిపించిన కానిస్టేబుల్ను దయాబస్తీ ఆర్పీఎఫ్ రిజర్వ్ లైన్కు తరలించామని, డివిజనల్ స్థాయి విచారణ జరుగుతుందని తెలిపింది. సంఘటన ఆగస్టు 18, 2025న ఢిల్లీ సారాయి రోహిల్లా స్టేషన్లో జరిగిందని స్పష్టం చేసింది. ఆర్పీఎఫ్ వివరాల ప్రకారం నెంబర్ 22482 రైలు అలారం గొలుసు లాగడంతో ఆగిపోయింది. ఆ యువకుడు సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతో అతన్ని బయటకు పంపే ప్రయత్నం చేసినట్లు తెలిపింది. సంఘటన సమయంలో రైలు ప్లాట్ఫామ్ వద్ద నిలిచి ఉండటంతో కదులుతున్న రైలు నుంచి తోసేశారని వస్తున్న ఆరోపణలు తప్పు అని ఆర్పీఎఫ్ ప్రకటించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందంటాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.